అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. మా ఇంటి ముందు మొలిచిన పొన్నగంటి కూరతో టమాటో పొన్నగంటి కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, పచ్చగా అందంగా ఉంది. కూర కూడా చాలా లేతగా ఉంది. పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ గట్ల మీద, పొలాల్లో, చెరువు గొట్లో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుందండి. దీన్ని విలువ తెలియక చాలామంది విడిచిపెట్టేస్తారు. అసలు ఇది ఏమిటో తెలిస్తే వదిలిపెట్టరు. దీంట్లో మన శరీరానికి కావాల్సిన కాల్షియం అధిక మోతాదులో అందుతుంది. టమాటో పొన్నగంటి కూర ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా పొన్నగంటి కూరని శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లతో పక్కన పెట్టుకోవాలి. టమాటో పొన్నగంటి కూర ఫ్రైలోకి పప్పుల పొడిని తయారు చేసుకుందాం. 1 చెంచా వేరుశెనగ గుళ్ళు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా పచ్చెనగపప్పు, 1 చెంచా నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసి దోరగా సన్నని మంట మీద వేపుకోవాలి. పెద్ద మంట వేస్తే మాడిపోతుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కారం సరిపడనంత నేనైతే 4 ఎండుమిరగాయలు తీసుకున్నానండి. వీటిని సన్నగా వేపనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్, 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత చూడండి చక్కగా వేగినాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే పెనాన్ని తీసుకొని సరిపడనంత నూనె వేసి 2 కరివేపాకు రెమ్మలు తుంచుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలను పక్కన పెట్టుకోవాలి. ఆ టమాటా ముక్కలు ఈ ఆయిల్లో వేసి వేగనివ్వాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇందాక మిక్సీలో పట్టిన పప్పులు చల్లారినండి. దాంట్లో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టాలి. చూడండి చక్కగా వేగినాయి. దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న పొన్నగంటి కూరను వేయాలి. 2 నిమిషాలు అటు ఇటు గరిటెతో కదిపి పైకి కిందకి కదిపి మూత పెట్టాలండి. ఆవిరి మీద చక్కగా ఉడకనివ్వాలి. ఈలోపు ఆ మిశ్రమాన్ని మిక్సీ పడదాం. చూడండి ఇలా బరకగా పట్టాను. ఇలా ఉంటే బద్దలు నోటి కింద పడితే కమ్మగా ఉంటాయి. చూడండి ఇందులో కొద్దిగా పసుపు, మిక్సీ పట్టిన పప్పుల పొడి వేసి 5 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన టమాటో పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయింది. ఇది మనకు చాలా